జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ చీర పట్టుకుని తిరుగుతున్నారేంటి బాబుగారు? నిజానికి ఈ చీర కట్టుకుని తిరగాల్సింది నువ్వు. ఎల్లో శారీ వల్ల అనర్థం జరుగుతుంది అన్నావు. జరిగింది కూడా. అదృష్టవశాత్తు అత్తయ్య గారికి ప్రాణాపాయం తప్పింది బాబుగారు. నువ్వు అన్నది ఎప్పుడు అబద్ధం కాలేదు నేని. కానీ నీ మాట నిజం అవుతుందని చాలాసార్లు బాధపడాల్సి వచ్చింది. ప్రమాదం అంటే ఎవరికైనా భయం, గుబులు మొదలవుతాయి కదా బాబుగారు. ఇప్పుడు చెప్పు, ఈ చీరని గెస్ట్ హౌస్లో పెట్టరమ్మంటావా? అవసరం లేదు బాబుగారు. గండం గడిచిపోయింది కదా, ఎవరైనా పసుపు రంగు చీర కట్టుకోవచ్చు. ఎవరో కడితే ఫోటోలు తీయడానికి నేను ఫోటోగ్రాఫర్ని కాదు మేడం. నువ్వు కడితే చూసి ఆనందపడే నారీశ్వరుణ్ణి. ఈ చీరనైతే కట్టను బాబుగారు, భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఎందుకు? మా అమ్మని భయపెట్టడానికా? కోడల్ని చూసి అత్త భయపడే రోజులు వచ్చాయంటారా? అవన్నీ నాకు తెలియలే. కానీ ఈ చీరకు వేలాడిన మా అమ్మ మళ్ళీ దీన్ని చూస్తే బిగుసుకుపోతుందని నువ్వు కట్టనంటున్నావు కదూ? అలా అనుకోవచ్చు. ఇంకోలా అయితే ఏం చెప్తావు? అమ్మవారికి పెట్టిన చీర ఇది. జీవం అన్నైనా పెద్దయ్య అయినా నన్ను కూతుర్లా చెల్లెల్లా భావించి తీసుకొచ్చిన చీర. నేను కట్టకముందే ఇంకేదో కలిసొస్తుందని మా చెల్లెలు సుమన కట్టి ఒంటి మీద వాతల్లా తెచ్చుకుంది. ఆ తర్వాత నిర్లక్ష్యంగా మాట్లాడిన అత్తయ్యకి కంటి మీద కొనుకు లేకుండా చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ చీరలో ఏదో మహత్తుందనిపిస్తుంది బాబుగారు. అందుకని కట్టుకోకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానని చెప్తున్నాను. నీ ఇష్టం నేని. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. అయితే ఏమనిపించినా నాతో చెప్పాలి, సరేనా? తప్పకుండా చెప్తాను. అరే, ఎక్కడికి? పిల్లలకి పాలివ్వాలి. ఆ తర్వాత లాలించాలి, భోజనం అంటాం, గుడ్ నైట్ అంటాం, తెల్లారిపోతుంది ఎప్పట్లానే, అంతేనా? అరే నైని, నైని! జగత్రి కంపెనీ వాళ్ళకి కొటేషన్ పంపకండి. క్లారిటీగా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో ఎస్టిమేట్ చేయండి. నన్ను బ్రో, మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకే బావగారు, మీరు బిజీగా ఉన్నారంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. పర్లేదు సుమన, విషయం ఏంటో చెప్పు. అప్పగింతల కార్యక్రమమే, ఎక్కువ టైం పట్టకపోవచ్చు మీరు ఒప్పుకుంటే. సరిగ్గా మాట్లాడితే సమయం వృధా అవ్వదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.